అంతే కదా జడ్జి గారు, నేనేమంటున్నానో మీకు అర్థం అవుతుంది కదా? ఈ బ్యాంక్ స్టేట్మెంట్స్ లో క్లియర్గా ఉంది, మన సాయంత్రం 1,25,00,000 మీ అకౌంట్కి, 2,75,00,000 మీ అబ్బాయి గారి అకౌంట్లోకి వచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చాయి జడ్జి గారు? జడ్జి గారు, అది కూడా నన్నే చెప్పమంటారా? ఇలవర్సి గారి పిఏ అకౌంట్ నుంచి డీడీలు తీసి మీ అకౌంట్లోకి వేశారు. అది ఒకరోజు ముందే డీడీలు తీశారు. అంటే ఈ బెయిల్ కోసమని ఒకరోజు ముందే మీతో మాట్లాడారు. దానికి కూడా సాక్ష్యంగా మీరు వాళ్ళతో మాట్లాడారనడానికి ఈ కాల్ డేటా. మళ్ళీ ఇది కూడా అబద్ధం అనుకుంటారేమో. ఒకసారి మీరు కూడా చూడండి. ఇప్పుడు ఆయన చూడకూడదమ్మా. ఏదైనా కేసులో జడ్జి మీద అభియోగం మోపితే ఆ జడ్జి ఆ కేసుకు తీర్పు ఇవ్వడం కుదరదు. వేరే జడ్జికి ఆ కేసు అప్పగించబడుతుంది. సారీ యువర్ ఆనర్. జరిగిన దానికి చాలా చింతిస్తున్నానమ్మా. ఒక న్యాయమూర్తి ఇలా చేయడం దురదృష్టకరం. ఆయన్ని అదుపులోకి తీసుకుని విచారించవలసిందిగా పోలీసు వారిని ఆదేశించడమైనది. అలాగే లంచం ఇచ్చి బెయిల్ పొందిన రత్నవేల్ని లంచం ఇవ్వడానికి తన ఖాతాలో నుంచి డీడీలు తీసిన ఇలవర్సి గారి పిఏ మురుగేష్ని అదుపులోకి తీసుకోవాల్సిందిగా ఆదేశిస్తున్నాను. నేరం ఆరోపించబడిన ముద్దాయి మధుసూదన్ రావుకి బెయిల్ మంజూరు చేస్తూ ఈ కేసు తదుపరి విచారణ కోసం వచ్చే బుధవారానికి వాయిదా వేయడమైనది.
మీరే కష్టపడి నన్ను బయటికి తీసుకొచ్చారు. అవునన్నయ్య, వదినకి రాత్రి ఆలోచన రాకపోయి ఉంటే ఈరోజు నువ్వు బయటకు వచ్చేవాడవే కాదు. అప్పుడే నాకు నమ్మకం వచ్చింది, రేపు తప్పకుండా నీకు బెయిల్ వస్తుందని. హలో మినిస్టర్ మేడం. ఏంటి మేడం, పులి వేటాడేస్తుంది అన్నారు, పిల్లిలో వెళ్ళిపోతున్నారేంటి? ఏయ్, వీడు అలకగానే మేడం మేడం మేడం, ఎందుకు సగం తమిళ్ సగం తెలుగుతో మమ్మల్ని ఇబ్బంది పెడుతూ మీరు కష్టపడతారు? నేను హెల్ప్ చేస్తాను, ఉండండి. ఇల్లు అలగ్గానే పండగ కాదు, ఇదే కదా మీరు చెప్పబోయేది? అది కరెక్ట్ కాదు మేడం. పండగ వచ్చింది కాబట్టే మేము ఇల్లు అలుగుతున్నాం. ఇక మీరేం గెలుగుతారో పోయి గెలుక్కోండి. వెళ్ళండి వెళ్ళండి. ఆగండి. మీరు మీ పలుకుబడి పరపతి ఎంత ఉపయోగించినా ఏం చేసినా ఈ బంధం ముందు నిలవలేవు, గెలవలేవు. వెళ్ళండి. హలో గౌరవ్, నీ ఫోన్ కోసమే చూస్తున్నా. ఏమైంది? అన్నయ్యకి బెయిల్ ఇచ్చారు మాన్సి. అవునా? నిజమా? సరే సరే, తొందరగా వచ్చేయండి. ఏమైంది మానసి, అంత హ్యాపీగా ఉన్నావు? బావకి బెయిల్ ఇచ్చిండ్రంట, ఇంటికి వస్తున్నారే పొట్టి. సరే సరే, పద బయటికి వెళ్దాం. పద. పాపని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఆ రాక్షసి మనుషులు బయటే ఉన్నారు, పాపని చూస్తారు. దేవుడా, ఏంది ఇది? సంతోషాన్ని కూడా పంచుకోకుండా ఈ దరిద్రం ఏంది? ఏం చేస్తాం, పాప కోసం తప్పదు కదా. పాపం బావ, పాప పుట్టినాక కాసేపు కూడా పాపతో సంతోషంగా లేడు. పాప కోసమే ఆలోచిస్తుంటాడు. బావ వచ్చేసరికి చిన్న సర్ప్రైజ్ ఇద్దామా? ఏంటా సర్ప్రైజ్? ఎట్లుంది? సూపర్ మానసి, చేద్దాం చేద్దాం. పద పద పద. హలో, ఇప్పుడే వచ్చారు. ఏయ్, ఎవరు నువ్వు? నీకు ఇక్కడేం పని? ఎప్పుడు వస్తున్నావు, ఎప్పుడు పోతున్నావు, ఎప్పుడు పడుకుంటున్నావు? అవన్నీ నీకెందుకురా? మేం పోలీస్ డిపార్ట్మెంట్. డిపార్ట్మెంటా? అయితే ఏంటి చెప్పు. అయితే ఏంటి చెప్పు. గౌరవ్, 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 ఆ? రే గౌరవ్, ఏంటి? గౌరవ్, ఆగు. ఆగు. ఏంటోదినా, మన ఇంటి దగ్గర వీళ్ళ కాపలా ఏంటి? మన విషయాలు వాళ్ళెవరికో చెప్పడం ఏంటి? మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి సార్, ప్లీజ్. వెళ్ళడం కుదరదు సార్.
నాకు ఇక్కడ డ్యూటీ వేశారు, నేను చేస్తున్నాను. ఇప్పుడే బెయిల్ మీద వచ్చినట్టున్నారు. పోలీసులతో గొడవ పెట్టుకుంటే మళ్ళీ లోపలికి వెళ్లాల్సి వస్తుంది. చూసావా అన్నయ్య, చివరికి ఒక సెక్యూరిటీ గార్డ్ కూడా మనల్ని బెదిరిస్తున్నాడు. గౌరవ్ వదిలే. హోమ్ మినిస్టర్ అంత బెదిరించింది. ఏమైంది? బయటకు వచ్చాం కదా, వాళ్ళ పని వాళ్ళని చేసుకుని మన పని మనం చేసుకుందాం. పద రా. ఏమైంది మధు గారు? పాప ఎక్కడుంది? మీరు ముందు లోపలికి పదండి. అన్నయ్య ఒక నిమిషం. పదండి అన్నయ్య. మాన్సీ, మాన్సీ, ఏంటి పాప ఎక్కడా? బుందులే గాని మీరు వెళ్ళి ఈ డ్రెస్సులు మార్చుకురండి. తీసుకో తీసుకో బావా, వెళ్ళు బావా. ఏంటిది? అరే మార్చుకురండి అంటున్నా కదా, వెళ్ళండి. వెళ్ళు బావా. ఏంటి నీ హడావిడి? మానసి పాప ఏరి? చిన్న సర్ప్రైజ్ గౌరవ్. వస్తాలే గాని ఈలోగా మనం ఒక పని చేద్దాం. అంగు సూపరే. పొట్టిదానివైనా గట్టిదానివే. బుర్ర నిండా ఐడియాలే. పద పద. పద.
వావ్, ఇద్దరు సూపర్ గా ఉన్నారు. చిట్టి తండ్రి, ఇప్పుడు నీ పాపని చూడాలి కదా, అవును. అటు చూడు. చిన్నారి తల్లి నా దింగి జాబిలి నీవెన్నరంది వెలుగుతోంది నా గుండెలోగి నీ ఊసులోనే ఉసురాడుతోంది నాన్న ఊపిరి కానాలు దాటి ఎలాంటికైనా చేరాలి నీ దారి ఎన్నాళ్ళు ఉన్నానంటూ ఏకాకి మాదిరి ఆరారి చిన్నారి తల్లి నా నింగి జాబిలి నీవెన్నరంది వెలుగుతోంది నా గుండెలోగిలి. సందులో నుంచి చూస్తారా, సందులో నుంచి పొద్దున వరకు మెలకు రాదు, ఇక్కడ చావు. ఏంది బావా ఇది? ఆడపిల్ల లెక్క ఈ కన్నీలేంది? భయం వేసింది మానసి. నా బిడ్డని చూడకుండా ఒక్క క్షణమైనా సంతోషంగా ఉండకుండా అలాగే జైల్లో ఉండిపోతానేమోనని భయం వేసింది. కానీ నా అదృష్టం, నా బిడ్డ పుట్టిన వేళా విశేషం వల్లే ఈ మాత్రమైనా బయటికి రాగలిగాను. ఈ మాత్రం బయటికి రావడం ఏంటి బావా? పూర్తిగా బయటపడిపోతావు.